సరికొత్త స్నాక్స్ సండే నుంచి సాటర్డే వరకు 3 పూట్ల వండితే సరిపోద్దా? మరి స్నాక్స్ ఎవరు వండుతారు అని సాధిస్తున్నారండి. సర్లేండి, సర్వెంట్ గా కాకుండా స్త్రీగా ఫీల్ అయ్యి చేసేద్దానండి. ఒకప్పుడు గోధుమ పిండి పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకుని ఉప్పు కూడా వేసుకున్నాక వేడివేడి నెయ్యి చెంచాడు వేసేసుకుని శుభ్రంగా ఇలా ముద్ద కట్టిలా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ 5-6 నిమిషాల పాటు శుభ్రంగా మెదిపేసుకుని మూత పెట్టి పావు గంట పాటు పక్కన పెట్టేసుకోండి. శుభ్రంగా ఉడికిపోయిన 2 పెద్ద బంగాళదుంపల్ని మెదిపేసుకుని కొంచెం ఉప్పు, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా కూడా వేసుకున్నాక పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక 2 చెంచాలు కార్న్ ఫ్లోర్ వేసుకుని మళ్ళీ శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. శుభ్రంగా మెదిపేసుకుని పొడి పిండి చల్లుకుంటూ చపాతీ కింద చేసేసుకున్నాక ఇజ్జీలు కట్ చేసేసుకుని పలకాకారంలో చేసి పెట్టేసుకోండి. నూనె రాసుకున్న చేతులతో బంగాళదుంప మిశ్రమాన్ని మెసర్దేసుకుని ఇంకో పలకాకారంలోనే చపాతీ దాని మీద పెట్టేసి నిలువు ముక్కల కింద కోసి చూపిస్తున్నట్టు శుభ్రంగా తిప్పేసుకున్నాక పువ్వులో చుట్టేసుకోండి. తలో చివరి మాత్రం గట్టిగా నొక్కి పెట్టుకుని సలసలా మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా 10 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే బంగారంగా వచ్చేంత వరకు వేసుకుని తీసుకుని తింటే ఉంటదండి. సప్త సముద్రాల సవ్వడి మొత్తం సంగీతంలా మారి చెవుల్లో ధనించినట్టు ఉంటదండి. క్రాక్ కింద కోడిగుడ్డుతో కజ్జికాయలంటే ఎర్రక్కుంటాయండి. కొబ్బరి కజ్జికాయల్ని అందరూ తినే ఉంటారు, కానీ కాస్త కారంగా, కమ్మగా, క్రిస్పీగా మొత్తానికి కేకలా ఉంటే కోడిగుడ్డు కజ్జికాయల్ని కుమ్మేద్దాం వచ్చండి. ఒక గిన్నెలో కప్పుడు గోధుమ పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ, కొంచెం ఉప్పేసి కలిపేసుకున్నాక వేడి వేడి నూనె 2 చెంచాలు వేసుకుని ఇలా ముద్ద గట్టిలా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కాస్త గట్టిగానే పిండి ముద్దను కలుపుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, 2 చెంచాలు నీళ్లు కూడా పోసుకుని కలిపేసుకున్నాక 3 కోడిగుడ్లను పగలు కొట్టేసుకుని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు కూడా వేసుకున్నాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి గిలకొట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. చిన్న చిన్న చపాతీలు కింద చేసేసుకుని అంచుల వెంట చూపిస్తున్నట్టు నీళ్లు రాసేసుకుని మనం కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్చర్ ని మధ్యలో వేసుకుని కారిపోక ముందే వెంటనే ఫోర్క్ తో సీల్ చేసేయండి. కజ్జికాయల బాల మీద కూడా చూపిస్తున్నట్టుగా చేసేసుకోవచ్చండి. ఇది తయారు చేసేసుకున్నాక సలసలా మరుగుతున్న నూనెలో జాతగా వదిలేండి. అటు ఇటు తిప్పుకుంటూ 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే లేత ముప్పు రంగు వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసేసుకుని టమాటా కెచప్లో ముంచుకుని తింటా ఉంటదండి. కలవర పెడుతున్న కష్టాలన్నీ కడలిలో కొట్టుకుపోయినట్టు ఉంటదండి. గుడ్డు లేకుండా బ్రెడ్ ఆమ్లెట్ వేసావా? అచ్చం అలాగే ఉంది. అసలు ఎలా సాధ్యం? ఆమ్లెట్ అంటే అస్సలు కిట్టనోలు కూడా అమృతంలో ఉందే అని ఆరగించేసే వెజ్ బ్రెడ్ ఆమ్లెట్ ని వేసేద్దాం వచ్చండి. ఒక గిన్నెలో కప్పుడు శనగపిండి, పావు కప్పు గోధుమ పిండి వేసుకుని కొంచెం ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా ఉంటే మిరియాల పొడి కూడా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీటితో పాటు ఉంటే కాస్త చిలికిన పెరుగు కూడా వేసుకుని 1/2 చెంచా బేకింగ్ పౌడర్ వేసుకుని శుభ్రంగా గిలకొట్టేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర కూడా వేసుకుని శుభ్రంగా ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పెనానికి కొంచెం నూనె అప్లై చేసుకుని బ్రెడ్ ముక్కను పెట్టుకుని 2 నిమిషాల పాటు అటు ఇటు ముప్పు రంగులోకి వచ్చే వరకు కాల్చేసుకున్నాక తీసేసుకుని అన్నిట్లే అలాగే కాల్చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పెనం మీద చెంచాడు నూనె గాని బటర్ గాని వేసుకుని మనం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఓ గరిటె వేసేసి చూపిస్తున్నట్టు జాతగా స్ప్రెడ్ చేసేయండి. చుట్టూరా నూనె పోసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో 3 నిమిషాల పాటు కాల్చేసుకున్నాక బ్రెడ్ ముక్కను తీసుకెళ్లి మధ్యలో పెట్టుకుని 4 అంచుల్ని కూడా చూపిస్తున్నట్టు బ్రెడ్ మీదకి మడిచేసి తిప్పేసుకోండి. ఉంటే పైన కొంచెం బటర్ అప్లై చేసేసుకుని ఇటువైపు కూడా 2 నిమిషాలు కాల్చేసుకున్నాక తీసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే ముక్కలు కోసుకుని టమాటా కెచప్లో ఉంచుకుని తింటా ఉంటదండి. ఆకాశాన్ని ఆభరణంగా మార్చేసి అరచేతికి అలంకరించుకున్నట్టు ఉంటదండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసేయండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి ఈ మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణదిరండి. అదిరే అదిరే ఆలు వంట టిక్కా. అసలు అందరూ ఎగ్గెలా పెట్టావు, అంత బాగా ఎలా చేసావు అని అనిపించుకోవాలని మీకు కూడా ఉందా? అయితే అద్భుతంగా ఉండే ఐటెం ని అదరగొట్టేద్దాం వచ్చండి. ఉడకబెట్టిన 2 కోడిగుడ్లని చూపెట్టినట్టు చక్రాల కింద కోసేసుకుని పక్కన పెట్టేసుకోండి. 4 ఉడకబెట్టిన బంగాళదుంపల్ని ముక్కన్నది లేకుండా తురిమేసుకున్నాక అన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక 2 చెంచాలు కార్న్ ఫ్లోర్ ఉంటే కొంచెం బ్రెడ్ పొడి కూడా వేసేసుకుని కాస్త గట్టిగానే పిండి ముద్దలా కలిపేసుకున్నాక నూనె రాసుకున్న చేతులతో కాస్త మందంగా అప్పడం కింద చేసేసుకుని పైన కోడిగుడ్డు ముక్క పెట్టుకుని మళ్ళీ పైన ఇంకో అప్పడంతో క్లోజ్ చేసేసి గ్యాప్ లనే లేకుండా టైట్ గా కట్లెట్ కింద క్లోజ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. 4 చెంచాల నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ కట్లెట్లను వేసేసి మీడియం ఫ్లేమ్ లో 7 నిమిషాల పాటు ఓ పక్క ఎగాక ఇంకో పక్క తిప్పేసి అటువైపు కూడా మరో 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే ముక్కు పొడి రంగు వచ్చే వరకు వేసుకున్నాక తీసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే టమాటా కెచప్లో ముంచుకుని తింటా ఉంటదండి. అపజయం అనే అయోమయంలోంచి ఆకాశాన్ని అందుకునేంత ఎత్తుకెదిగినట్టు ఉంటదండి. నెక్స్ట్ కనుక లైక్ చేసి ఫాలో చేసేయండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి ఈ మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణదిరండి. మిర్చి 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 బజ్జీ బండి మీద అమ్మేవాట్లా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. శీతాకాల సాయంత్రాన చల్లదనంలో సుర్రుమనే స్నాక్స్ తింటుంటే సూపర్ ఫీలింగ్ అండి. చేసేద్దాం రండి. గిన్నెలో కప్పుడు జల్లించుకున్న శనగపిండి వేసుకుని 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండి నలుపుకున్న వాము కూడా వేసేసుకున్నాక ఉప్పు, పసుపు, కారం, 1/2 చెంచా నూనె వేసుకుని ఓసారి కలిపేసుకుని చిటికెడు వంట సోడా వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ 2-3 నిమిషాల పాటు ఖచ్చితంగా బాగా బీట్ చేసుకుంటా ఈ కన్సిస్టెన్సీ లో కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇగో వీటిని బజ్జీ మిరపకాయలు అంటారండి. మధ్యలో ఘాటు పెట్టి గింజ
గింజలని తీసేయండి. అలాగే అన్నిటికి తీసేసుకున్నాక ఒక గిన్నెలో చిక్కటి చింతపండు రసం, కొంచెం ఉప్పు, వాము కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక చూపిస్తున్నట్టు ఈ మిశ్రమాన్ని మిరపకాయలో పెట్టి మసాజ్ చేసేసుకున్నాక కొన్ని ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు, కారం, కొత్తిమీర వేసుకుని కలుపుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని కలిపి పెట్టుకున్న పిండిలో పూర్తిగా ముంచేసుకుని సలసలా మరుగుతున్న నూనెలేసేయండి. మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ 5-6 నిమిషాల పాటు ముదురు బంగారంలోకి వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసేసుకుని మజ్జిగ కోసుకుని ఉల్లిపాయ ముక్కలతో అలంకరించేసుకుని ఆఖరిని కొంచెం నిమ్మకాయ పిండుకుని తింటే ఉంటుందండి. మండే సూర్యుడితో ముచ్చట్లు పెట్టినట్టు ఉంటుందండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ వంట చేసి మాత్రం వీణాధీరండి. క్యాబేజీతో కొత్తగా హెల్దీ అయి ఉండాలి కానీ టేస్టీగా ఉండాలి. బోల్డ్ అంత తిన్నా బొద్దుగా అవ్వకూడదు. అయితే ఈ ఈజీ హెల్దీ టేస్టీ టిఫిన్ ని తయారు చేసేద్దారండి. ఒక గిన్నెలో బాగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకున్నాక ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కాస్త గరం మసాలా కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక పావు కప్పు శనగపిండి వేసుకుని 2 చెంచాలు నీళ్ళు చిలకరించుకుంటూ కాస్త బలం ఉపయోగిస్తూ శుభ్రంగా ఇలా కలిపేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ కి నూనె అప్లై చేసేసుకుని 2 చెంచాలు చెప్పిన రౌండ్ గా ఈ మందంలో సర్దేసుకున్నాక మధ్య మధ్యలో కొంచెం నూనె పోసుకుంటూ సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు ఓ పక్క ఎగాక ఇంకో పక్కకు తిప్పేసుకుని అటు కూడా 5 నిమిషాలు కాల్ చేసుకుని ముక్కు పొడిన రంగు వాతలు రాగానే తీసేసుకుని వేడిగా ఉన్నప్పుడు తీసుకుని తింటే ఉంటదండి. ఎంత కక్ష కట్టినోళ్ళైనా దీనికోసం కరుణామయిలా మారిపోయి మిమ్మల్ని కేరింగ్ గా చూసుకోవాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాధీరండి. బనానాతో భలే చేశారండి. మేం మాగిపోయామని మూలన పడేశారా అని అట్టుపళ్ళు అమాయకంగా అడిగినాయండి. అందుకే అదిరిపోయే ఐటెం ని ఆవిష్కరించేద్దారండి. మిక్సీ జార్ లో 3 పండిన అట్టుపండు ముక్కలు వేసుకుని 4 చెంచాలు బెల్లం పొడి కూడా వేసుకున్నాక 2 యాలక్కాయలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో వేసేసుకోండి. అందులోనే కప్పుడు గోధుమ పిండిని కొంచెం వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకున్నాక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పావు గంట పాటు పక్కన పెట్టేసుకోండి. పావు గంట తర్వాత మళ్ళీ బీట్ చేసేసుకుని సలసలా మరుగుతున్న నూనెలో చిన్న బోండాల కింద వేసేసుకోండి. వీటిని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు గరిటతో ఇలా తిప్పుకుంటూ ఈవెన్ గా వేపేసుకోవాలండి. శుభ్రంగా ఎగిపోయి ముక్కు పొడి రంగులోకి రాగానే తీసేసుకుని కాస్త చల్లారిన తర్వాత కొరుకుని తింటే ఉంటదండి. బాధలతో బరువు ఎక్కిపోయిన బ్రతుకు బోర్డర్ దాటి బయటకు వచ్చినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాధీరండి. సున్నుండలు అయినా సున్నుండలు లేకుండా సంక్రాంతి ఏంటండి, సప్పగా ఉండదు. మరి ఈ సున్నుండలను చేసేసి సంక్రాంతిని సంతోషంగా సంబరంగా సెలబ్రేట్ చేసేసుకున్నారండి. సున్నుండల్ని మినువులు, మినపగుళ్ళు, చాయ్ మినపప్పు వీటిలో దేంతో అయినా చేయొచ్చండి. ఏదైనా సరే పావు కేజీ చెప్పిన పావు గంట పాటు సిమ్ లో పెట్టుకుని దోరగా వేపాలండి. మినువులు అయితే దోరగా వేయక తిరగల్లో తిప్పేసాక వచ్చిన పప్పుని రెడీమేడ్ గా అమ్మేస్తున్నారండి. నేను దాన్ని కేజీ తీసుకుని మూగుళ్ళు వేసుకుని ఏగినియే కాబట్టి 2 నిమిషాలు వేపేసి చల్లారిపోయాక మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. పావు కేజీ బియ్యాన్ని ఒక మూగుళ్ళు వేసుకుని దోరగా ఈ రంగు వచ్చి వరకు వేపేసి చల్లారిపోయాక మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. జల్లుల్లో ఈ 2 పిండిలు వేసుకుని జల్లించేసాక అలా మిక్సీ పట్టుకుని గానీ తురుముకుని గానీ తీసుకోవాలండి. లేదంటే రెడీమేడ్ గా ఇలా బెల్లం పొడి దొరుకుతుంది. దీన్ని 1 కేజీ పట్టుకెళ్లి ఆ పిండిలో పోసేసి ఉండలన్నవ లేకుండా శుభ్రంగా కలిపేసుకోండి. తర్వాత దీని అంతటిని కూడా ఓసారి జల్లిడి పట్టేశారంటే సున్ని పిండి రెడీ అయిపోద్దండి. ఇప్పుడు కొంచెం పిండి ప్లేట్ లోకి తీసుకుని దీనిలో నెయ్యి బాగా మరిగిపోయిన తర్వాత వేడి నెయ్యిని తగినంత పిండిలో పోసేసుకుని కలిపేసుకుని మెదిపేసుకుని ఉండల కింద చుట్టేసుకుని తీసుకుంటే ఎంత ఉంటదండి. సునామీ వచ్చినా స్విమ్మింగ్ చేసుకుంటా వెళ్ళి మరి ఈ సున్నుండలు తినాల్సిందే అనిపిస్తుందండి. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాధీరండి. హే భలే పొంగిపోతున్నాయి. పొంగడాలు తిని 25 ఏళ్ళు అవుతుందేమో. పొంగడాల పాతకాలపు వంటకం అని పక్కన పడేయకండి. పాకంతో పని లేని పర్ఫెక్ట్ పొంగడాలని పిల్లల కోసం చేసి పెట్టేదారండి. 2 కప్పుల రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని నీళ్లు పోసుకుని 6 గంటల పాటు నానబెట్టేసుకోండి. గిన్నెలో 2 కప్పులు బెల్లం వేసుకుని 4 చెంచాలు నీళ్లు పోసుకుని సిమ్లోనే బెల్లం జస్ట్ కరిగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని చల్లారబెట్టండి. గిన్నెలో నెయ్యి వేసుకుని కొబ్బరికాయ ముక్కలు వేసుకుని దోరగా ఎగాక తీసి పక్కన పెట్టేసుకుని శుభ్రంగా నానిపోయిన బియ్యాన్ని వడకట్టేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాక 4 యాలక్కాయలు వేసుకుని పావు కప్పు నీళ్లు మాత్రమే పోసుకుని మిక్సీ పట్టేసుకున్నాక చల్లారిపోయిన బెల్లం పాకను కూడా వడకట్టుకుని వేసుకుని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. ఏ పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, చిటికెడు వంట సోడా, చిటికెడు ఉప్పు, 2 చెంచాలు గోధుమ పిండి వేసుకుని శుభ్రంగా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకుని 2 గంటలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కలిపేసుకుని మీడియం హీట్ లో ఉన్న నూనెలో స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఒక గరిటెడు పిండి ఒకేసారి ఒకే చోట పోసేయండి. నూనె పొంగడం పైన పోసుకుంటూ ఉంటే శుభ్రంగా పొంగిపోదండి. 2 నిమిషాల పాటు 2 వైపులా మీడియం ఫ్లేమ్ లో వేపేసుకున్నాక ముక్కు పొడి రంగులోకి రాగానే తీసేసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మీ ఓల్ చేత తినిపితే ఉంటదండి. పొంగడాలు తిని పిల్లలు పెద్దలు పొగుడుతుంటే మీరు కూడా పొంగడాల పొంగిపోవాల్సిందేనండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి
మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. అర్రే రవ్వ లడ్డు రోజుకో రకం రెడీ చేసి పెడుతున్నా రవ్వంత రెస్ట్ ఇవ్వడం కాదు కదా, రివర్స్ లో రవ్వ లడ్డు కావాలంటండి. ఇంకేం చేస్తాం, రెడీ చేసేద్దాం రండి. ఒక గిన్నెలో పావు కప్పు నెయ్యి వేసుకుని నెయ్యి కరిగాక అందులోనే కొన్ని జీడిపప్పు కొంచెం కిస్మిస్ కూడా వేసుకుని జీడిపప్పు కాస్త రంగు మరి కిస్మిస్ ఉబ్బిన తర్వాత తీసి పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు అదే నేతిలో కప్పు బొంబాయి రవ్వ వేసుకుని దోరగా 5 నిమిషాల పాటు వేపండి. ఇప్పుడు అందులోనే అరకప్పు కొబ్బరి తురుము వేసుకుని దీన్ని కూడా జాగ్రత్తగా కలిపేసుకుని దోరగా 2 నిమిషాలు వేగిన తర్వాత తీసి పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో కప్పు పంచదార వేసుకుని పావు కప్పు నీళ్లు పోసుకుని బాగా కలిపేసుకున్నాక పంచదార కరిగి మరిగిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు తేగపాకం వచ్చే వరకు మరగబెట్టండి. ఇప్పుడు అందులోనే చిటికెడు ఉప్పు కొంచెం యాలకులు కూడా వేసి శుభ్రంగా కలిపేసి మనం ఏపు పెట్టుకున్న రవ్వను కూడా అందులో వేసేసి బాగా కలిపేసుకున్నాక స్టవ్ ఆపేసి ఏపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టి చల్లారబెట్టండి. చల్లారాక ఇది బిగిసిపోద్దండి. జాగ్రత్తగా చేతులతో మొత్తం మెదిపేసుకుని కలిపేసుకున్నాక వీడియోలు చూపిస్తున్నట్టు ఉండల కింద చుట్టుకుని అదే మాదిరిగా అన్నిటిని లడ్డూల కింద చుట్టేసుకుని పైకి జీడిపప్పు కనిపించేలా గార్నిష్ చేసి మీ ఓల్ చేత తినిపిస్తే ఉంటదండి. రవ్వ లడ్డు తిని రుచిగా ఉందనగానే రణరంగంలో రఫాడించేసి రాజ్యాన్ని రూల్ చేసినట్టు ఉంటదండి. యూట్యూబ్ లో సబ్స్క్రైబర్లు పెరగట్లేదండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుందరు. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి, నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. ఉంటానే. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాధీరండి. పాకొండలు తిని పళ్ళు రాలు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారా? ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు జరగకూడదంటే ఈ ప్రిపరేషన్ మీరు చూడాల్సిందేనండి. పాకుండలు పటికి బేలంలా గట్టిగా కాకుండా పువ్వులా పర్ఫెక్ట్ గా వచ్చేలాగా ప్రిపేర్ చేసేద్దాం పదండి. 1/2 కేజీ రేషన్ బియ్యంలో నీళ్లు పోసుకుని 18 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఈ బియ్యంలో నీరంతా తీసేసి మిక్సీ పట్టుకోండి, లేదంటే మిల్లాడించేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయండి. తర్వాత దీన్ని శుభ్రంగా జల్లించేసుకుని పిండిలో తడిపోకుండా ఇలా నొక్కి పెట్టుకుని పక్కన తీసుకోండి. ఇప్పుడు గిన్నెలో 1/2 కేజీ బెల్లం వేసుకుని 1/2 కప్పు నీళ్లు పోసుకుని సిమ్ లోనే పాకాన్ని మరగనివ్వండి. పాకం కాస్త దగ్గర పడిన తర్వాత నీళ్ళు వేసుకుని చూసుకుంటే ఇలా మెత్తటి ముద్ద కట్టిందనుకోండి, స్టవ్ సిమ్ లోనే ఉంచి తడి బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతానే ఉండండి. ఒకళ్ళు ఎత్తో ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఇంకా బాగుంటదండి. 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుని ఇలా చూపిస్తున్నట్టు పిండి ముద్దలు అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నప్పుడే చేతులకు నూనె రాసుకుని పగుళ్ళన్నవి లేకుండా ఇలా పాకులు చేసేసుకోండి. ఇప్పుడు వీటిని మీడియం హీట్ లో ఉన్న నూనెలో వేసేసి పాకులు అన్నాక కాస్త పగులు వస్తాయండి. 5 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత గట్టి పెట్టుకుని నిదానంగా 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేసుకుని ముదురు ముక్కుడు నొగ్గులోకి రాగానే తీసుకుంటే అంటే ఉంటదండి. ఈ పాకుండలు తిని పొగుడుతుంటే పెద్ద పదవి పొంది పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసినంత ప్రౌడ్ గా ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఈ మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాధీరండి. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాధీరండి. జబర్దస్త్ జంతికలు చాలేవమ్మా. జంతికలు జాడీలంటూ చెవులో జోరేగలాగా జుయి జుయిమంటూ ఆయన జానీ రైమ్స్ పాడే దగ్గర నుంచి జాబ్ చేసేదాకా వచ్చిన జంతికలు ఉంటే చాలు జీవితం జాగ్రత్తగా జరిపేచ్చు అనుకునే వాళ్ళు ఉన్నారా? అయితే జోరుగా జంతికలు వేసేద్దాం రండి. ఒక గిన్నెలో 1/2 కప్పు మినపగుళ్ళు వేసుకుని సిమ్ లోనే కాస్త రంగు మారి వరకు ఏగిన తర్వాత 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకుని నిమిషం ఏగాక చల్లారి పెట్టేసి ఒక మిక్సీ జార్లు వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక జల్లీలో 2 కప్పులు బియ్యం పిండి 1/2 కప్పు శనగపిండి వేసుకుని జల్లించేసుకున్నాక మనం మిక్సీ పట్టిన పౌడర్ కూడా వేసేసుకుని జల్లించేసుకోండి. అందులోనే 2 చెంచాలు బటర్ వేసుకుని శుభ్రంగా పట్టించేసాక ఇలా ముద్దగట్టేలా కలిపేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు, వాము కూడా వేసుకుని బాగా కలిపేసుకున్నాక వేడి నీళ్ళని అందులో కొంచెం కొంచెం పోసుకుంటూ చేయి కాలుతున్నా సరే జాగ్రత్తగా పిండి ముద్దలు కలిపేసుకోండి. మరీ గట్టిగా కలుపుకోకూడదండి. ఇప్పుడు జంతికల గొట్టంలో ఇలాంటి ప్లేట్ ఒకటి పెట్టేసుకున్నాక నూనె అప్లై చేసేయండి. అందులోనే ఈ పిండి ముద్దను పెట్టి బిగించేసిన తర్వాత ఒక కవర్ మీద ఇలా జంతికల కింద వేసేసుకోండి. సలసలా మరుగుతున్న నూనెలో జాగ్రత్తగా వదిలేండి. మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ 7-8 నిమిషాలు వేగిన తర్వాత ముదురు బంగారంలోకి రాగానే తీసేసుకుని చితక్ కొట్టేసుకుని చేతితో తీసుకుని తింటూ ఉంటదండి. జూలోని జంతువులన్నింటినీ జంగిల్లోకి వదిలేసినంత జాలీగా ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఈ వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాధీరండి. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాధీరండి. గార్జియస్ గులాబ్ పూలు. అవును, తోటలో ఉండాల్సిన గులాబ్ పూలు ప్లేట్ లోకి వచ్చినాయండి. కాసేపు ఆగితే నోట్లో కూడా వెళ్ళిపోతాయండి. ఈ తల్లో పెట్టుకుని పూలు అనుకుంటున్నారా? తినే గులాబ్ పూలు అండి. మరి పండక్కి ఈ పువ్వులు కూడా వేసేసి పోజు కొట్టేద్దాం వచ్చండి. ఒక గిన్నెలో కప్పుడు మైదా పిండి, 1/2 కప్పు బియ్య పిండి, 1/2 కప్పు తురిమిన బెల్లం కూడా వేసుకున్నాక చిటికెడు ఉప్పు, చెంచాడి యాలక్కాయ పొడి కూడా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కాస్త పలచగానే కలిపేసుకుని 10 నిమిషాలు దీన్ని గులాబ్ పూలు గుర్తుంటారండి. దీన్ని నూనెలో ముంచేసి ఇది శుభ్రంగా వేడైపోయిన తర్వాత మనం కలుపుకున్న మిశ్రమంలో సగం వరకే ముంచి ఓసారి ఇలా వేసుకుని సలసలా మరుగుతున్న నూనెలో ముంచారంటే నాన్ స్టిక్ గులాబ్ పూలు గుర్తు అయితే వెంటనే వచ్చేద్దండి. లేదా చాకుతో మీరు ఇలా పొడుచుకుంటే గులాబ్ పువ్వు అందంగా వచ్చేద్దండి. ఇప్పుడు దీన్ని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ ముదురు బంగారంలోకి రాగానే తీసేసుకుని వేడి మీద కాస్త మెత్తగా ఉన్న చలరపైగా గట్టిగా అయిపోతాయండి. అన్నిటిని అలాగే వేసుకుని తీసుకుని తింటూ ఉంటదండి. గలగల పారే గోదావరి లాగా గుండె గంతులు వేయాల్సిందేనండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఈ వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాధీరండి.
క్రంచీ కజ్జికాయలు కొంతకాలం అన్నా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలంటే దానికో కిటుకుందండి. మరి ఇంకా అలా చూస్తారే, చేసేద్దానండి. ఒక జల్లీలో కప్పు గోధుమ పిండి వేసుకుని జల్లించేసుకున్నాక అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుని కొంచెం ఉప్పేసి వేడి వేడి నెయ్యిని 2 చెంచాలు వేసేసుకోండి. వేసేసుకుని చేయి కాల్సినా సరే జాగ్రత్తగా కలిపేసుకోండి. కొంచెం గోరువెచ్చ నీళ్ళు పోసుకుంటూ బాగా మదాయించేసి శుభ్రంగా మెదిపేసుకుని పైన కొంచెం నూనె రాసుకుని మూత పెట్టి పక్కన వేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కప్పు కొబ్బరి తురుము వేసుకుని అందులోనే అరకప్పు బెల్లం వేసుకుని బాగా కలుపుకున్నాక కాస్త దగ్గరికి మగ్గిపోయిన తర్వాత అందులోనే చిటికెడు ఉప్పు, యాలకుల పొడి, కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకాస్త దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుని చల్లారబెట్టండి. పిండి ముద్దను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చిన్న చపాతీ కింద ఒత్తండి. కజ్జికాయలు చేసి బల్ల మీద ఈ చపాతీ నుంచి బల్ల స్టఫ్ చేసేసుకున్నాక అంచుల చుట్టూరా నీళ్ళు అంటించుకుని గట్టిగా ప్రెస్ చేసేయండి. ఎక్స్ట్రా పిండి ఉంటే చాక్తో తీసేసుకోండి. వీటిని తక్కువ హీట్ లో ఉన్న నూనె వేసేయండి. వీటి తిప్పుకుంటూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేయండి. శుభ్రంగా ఏగిపోయి ముదురు బంగారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటే ఏంటో ఉంటదండి. కొలన మీద కనికితో కవిత్వం రాసినట్టు ఉంటదండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. బటర్ మిల్క్ ఇలేవ్ ఓరి బాబాయ్ వేస వచ్చేసిందండి. ఇంక ఉడుకులు, ఒంట్లో వేడి చేయడాలు, విసుపులు, వడదెబ్బలు వాము. మరి వీటన్నిటి నుంచి విముక్తి చేసే ఉపాయం ఒకటి ఉంది, వినేద్దాం వచ్చండి. ఒక మిక్సీ జార్ లో చిన్న అల్లం ముక్క, చిన్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక కొంచెం కొత్తిమీర, కాస్త కరివేపాకు కూడా వేసుకుని కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పడేసి పక్కన పెట్టేసుకోండి. చిక్కటి పెరుగున కప్పుడు తీసుకుని గిన్నెలు వేసుకున్నాక కొంచెం ఉప్పు, చిటికెడు జీలకర్ర పొడి వేసుకుని చూపిస్తున్నట్టు శుభ్రంగా చిలికేసుకోండి. తర్వాత అందులో మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకుని 3 కప్పులు చల్లటి నీళ్లు పోసుకుని ఆకంలో నిమ్మకాయని శుభ్రంగా పిండేసుకున్నాక మళ్ళీ చిలికేసుకుని ఒక గ్లాసులు వేసుకుని కరివేపాకు, కొత్తిమీరతో అలంకరించుకుని తాగితే ఉంటదండి. బానుడు ఎంత బగబగ మండుతున్నా సరే బాధ లేకుండా బిందాస్ గా బతికేచ్చు అనిపిస్తుందండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. హై, బాదం పాలు అసలు బయట దొరికే బాదం పాలు అంత చిక్కగా ఎలా చేస్తారో అని ఆలోచించడం ఆపేసి అచ్చంగా అలాగే తయారు చేసేదానండి. 20 బాదం పప్పుల్లో నీళ్లు పోసుకుని 5 గంటల పాటు నానబెట్టేసుకున్నాక పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి. అందులోనే 1/2 కప్పు పాలు పోసుకుని పలుకనేది లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో 3/4 లీటర్ పాలు పోసుకుని సిమ్ లోనే కలుపుదా మరిగించండి. 2-3 పొంగులు వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టిన బాదం పేస్ట్, అరకప్పు పంచదార కూడా వేసుకుని సిమ్ లోనే 5 నిమిషాల పాటు కలుపుదా మరిగించుకోండి. 2 చెంచాలు కస్టర్డ్ పౌడర్ లో అరకప్పు పాలు పోసుకుని ఉండలు లేకుండా కలిపేసుకుని మరుగుతున్న పాలలో పోసేసి ఆపకుండా సిమ్ లోనే 5 నిమిషాలు కలిపారంటే ఇలా చిక్కబడిపోద్దండి. అప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గంట పాటు డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాక తీసుకుని శుభ్రంగా గిలకొట్టేసుకుని బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు వేసుకున్న గాజు గ్లాసులు వేసేసుకుని మళ్ళీ పైన బాదం పలుకులతో అలంకరించేసుకుని శుభ్రంగా కలిపేసుకుని చల్లగా ఉన్నప్పుడే తాగితే ఉంటదండి. బానిస బ్రతుకులోంచి బయటపడి బటర్ఫ్లై లా ఎగురుతున్నట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసేయండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాధీరండి. అయ్య బాబు, ఇదేంటిది? శరీరాన్ని కూల్ చేసే సబ్జా షర్బత్ అండి. మసాలాలు దట్టించి ముక్కలతో కుమ్మేసాక కడుపులో కాస్త కాలుతుంది కదండి. మరి మంటను తగ్గించే మంత్రం ఉంటుంది, మొదలెట్టేద్దారండి. గిన్నెలో చెంచాడు సబ్జా గింజలేసి కొన్ని నీళ్లు పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో 1/2 కప్పు బెల్లం, కొన్ని పుదీనాకులు, కొంచెం నీరు పోసుకుని పలుకన్నది లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. వీలైతే వడకట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 కప్పులు కూలింగ్ వాటర్ తీసుకుని అందులోనే వంటే కొంచెం తేనె వేసుకుని చిటికెడు ఉప్పు, ఓ 2 నిమ్మకాయలు కూడా గట్టిగా పిండేసుకున్నాక మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అందులో వేసేసుకుని, మీకు పుదీనా ఫ్లేవర్ ఎక్కువ నచ్చదనుకోండి పుదీనాకులు కొంచెం తగ్గించేసుకోండి. శుభ్రంగా కలిపేసుకున్నాక దీన్ని తీసుకెళ్లి గాజు గ్లాసులు వేసుకుని పైన సబ్జా గింజలు వేసుకుని పుదీనా నిమ్మకాయతో గార్నిష్ చేసుకుని తాగితే ఉంటదండి. కనకాంబరాల బదులు కూలర్ ని కప్పులో కట్టి పెట్టుకున్నామా అన్నది కూలేకపోతారనుకోండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ అడగండి. వావ్, వాటర్ మిలన్ మిల్క్ షేక్ పచ్చదనం మధ్య పల్లెలో ఉన్నప్పుడు పర్లేదు కానండి, పట్టణంలో పాటలు పడలేమండి. అందుకే ఈ పుచ్చకాయ జ్యూస్ తో పరిస్థితులను ప్రశాంతంగా మార్చేద్దాం వచ్చండి. మంచి పుచ్చకాయ తీసుకుని మజ్జిగ కోసుకున్నాక గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సీ జార్ లో 1 కప్పున్నర పుచ్చకాయ ముక్కలు, బాగా నానిపోయిన బాదం పప్పుల్ని చిన్న చిన్న పలుకులుగా చేసుకుని అందులో వేసేయండి. కొంచెం పంచదార, కాచి చల్లార్చిన పాలు కూడా పోసుకుని 1/2 చెంచా రోజ్ వాటర్ కూడా వేసుకున్నాక కలర్ కోసం బీట్రూట్ తురిమిని శుభ్రంగా పిండండి. ఆకన్నా ఐస్ ముక్కలు కూడా వేసేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాక ఒక గ్లాసులు వేసుకుని బీట్రూట్ రసం, పుచ్చకాయ ముక్కలు, బాదం పప్పుతో అలంకరించుకుని స్ట్రాతో పీల్చుకుని తాగితే ఉంటదండి. పుచ్చకాయ జ్యూసా పంచామృతమా అని ప్రాణం పరవశించుకోవాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి.
ఇది తాగితే చాలా చలవ చేస్తుందండి. కాలంతో పని లేకుండా మనం తినే కారాలకి కడుపులో మంట కామన్ గా వస్తుందండి. మరేం చేద్దామంటారు? అందుకే పంచదార కూడా లేని కర్బూజా ఖర్జూర్ కూలర్ ని చేసేద్దాం రండి. ఒక గిన్నెలో పావు కప్పు సగ్గు బియ్యం వేసుకుని నీళ్లు పోసుకుని గంట పాటు నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. మరుగుతున్న ముప్పావు కప్పు నీళ్ళలో నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే 7-8 నిమిషాల పాటు చూపిస్తున్నట్టు మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారబెట్టండి. మిక్సీ జార్ లో అప్పుడే ఫ్రిడ్జ్ లోంచి తీసిన 2 కప్పులు కర్బూజా ముక్కలు, కప్పుడు చల్లటి పాలు కూడా పోసుకున్నాక గింజలు తీసేసిన ఖర్జూరాలని అరకప్ వేసేసుకోండి. వంటే చివరినో చుక్క వెన్నెల ఎసెన్స్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక వడకట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిపోయిన సగ్గు బియ్యంతో పాటు బాదం, జీడిపప్పు పలుకులు, కొన్ని ఐస్ ముక్కలు కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఓ గ్లాసులు వేసుకుని మళ్ళీ కర్బూజా ముక్కలు, ఖర్జూర ముక్కలు అలకరించేసుకుని చల్లగా ఉన్నప్పుడే తీసుకుని తాగితే ఉంటుందండి. కొంపట్లో ఉన్న కడుపు కాస్త కూలు మనాలి లాగా కూల్ అయిపోవాల్సిందేనండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాధీరండి. ఆప్రికాట్ డిలైటా అదేం పేరు? అసలు అలవాటు లేని అన్ని అట్టుకొచ్చేస్తే ఎలాగా? అయ్యి బాబాయ్ అలా అనకండి, అద్దరిపోద్దే. ఆరంభించేదారండి. వీటిని ఆప్రికాట్స్ అంటారండి. 20 తీసుకుని అందులోనే కప్పుడు వేడి నీళ్ళు పోసేసుకుని 3 గంటల పైన నానబెట్టేసుకున్నాక గింజలు తీసేసి నీటితో పాటు ఒక గిన్నెలో వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో 5-6 నిమిషాల పాటు మగ్గ పెట్టేసుకున్నాక 4 చెంచాలు పంచదార వేసుకుని శుభ్రంగా పంచదార కరిగి జస్ట్ జిగురుగా అయిన తర్వాత కలర్ పెట్టేసి మెత్తగా మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని అరకప్పు ఫ్రెష్ క్రీమ్ లో 2 చెంచాలు పంచదార పొడి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని గిన్నెలో 1/2 లీటర్ పాలు పోసుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత పావు కప్పు పంచదార వేసుకుని సిమ్ లోనే కలుపుకుంటూ మరిగించేసుకోండి. 2 చెంచాలు కస్టర్డ్ పౌడర్ లో అరకప్పు పాలు పోసుకుని ఉండలేకుండా కలిపేసుకున్నాక మరుగుతున్న పాలలో పోసేసి ఆపకుండా సిమ్ లోనే ఇలా చిక్కగా అయ్యే వరకు కలిపేసుకుని స్టవ్ ఆపండి. మందల్లో ఉన్న బ్రెడ్ గానీ వెన్నెల స్పాంజ్ కేక్ గానీ తీసుకుని దానిపైన ఫ్రెష్ క్రీమ్ మిశ్రమాన్ని వేసేసుకుని మిక్సీ పట్టిన ఆప్రికాట్ జామ్ ని ఇంకో లేయర్ కింద పరిచేసుకుని పైన కస్టర్డ్ మిక్చర్ కూడా ఇంకో లేయర్ కింద వేసేయండి. మళ్ళీ సేమ్ ఇలాగే 3 లేయర్లు వేసేసుకుని ఆప్రికాట్ ముక్కలు, బాదం పలుకులు ఉంటే టూటీ ఫ్రూటీతో అలంకరించేసుకుని 3 గంటల పాటు ఫ్రిడ్జ్ లో వదిలేసే కాకుండా తీసుకుని తింటా ఉంటదండి. అత్యద్భుతం అనే 6 అక్షరాలకి అసలైన అర్థమై ఆప్రికాట్ డిలైట్ ఏమో అనే 6 అక్షరాలకి అసలైన అర్థమై ఆప్రికాట్ డిలైట్ ఏమో. ఏంటి శంకైతే చూసి చేయొచ్చా? గొంతు ఎండిపోతుంది. గాబరాగా ఉందేంటి? ఏంటి గజిబిజి? ఎలా మీకు కూడా అనిపిస్తుందా? మరి వీటన్నిటి మీద గెలవాలంటే గోవా జ్యూస్ పడాల్సిందేనండి. చేసేద్దానండి. ముందుగా ముగ్గిన జాంకాయ ఒకటి తీసుకుని శుభ్రంగా చెక్కేసుకున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఒక మిక్సీ జార్ లో వేసేసుకోండి. అందులోనే పావు కప్పు పెరుగు, 4 చెంచాలు పంచదార, ఉంటే ఓ చెంచా తేనె కూడా వేసుకుని కప్పుడు నీళ్లు పోసేసుకుని ఆఖరిన ఐస్ ముక్కలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఒక జల్లీలు వేసుకుని వడకట్టండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ పిండుకుని శుభ్రంగా కలిపేసుకుని గాజు గ్లాసులు వేసుకుని పైన గోవా ముక్కలతో ఐస్ క్యూబ్స్ తో అలంకరించుకుని తాగితే ఉంటదండి. జలపాతం మీద జాబిలమ్మతో పాటు జర్నీ చేసినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. ఏంటి సూప్ తాగితే సలవ చేస్తుందా? ఈ సమ్మర్ లో ఎన్ని సాఫ్ట్ డ్రింక్లు, సోడాలు తాగినా శరీరం చల్లబడట్లేదా? అవును, అయితే ఇప్పుడు ఏంటట అని ఇసుక్కోవడం ఆపేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు షుగర్ ని, కొలెస్ట్రాల్ ని కూడా కంట్రోల్ చేసే సూప్ ని సిద్ధం చేసేద్దాం రండి. చెంచాడు సబ్జా గింజల్లో నీళ్లు పోసుకుని నానబెట్టేసుకున్నాక గిన్నెలో అరకప్పు బార్లీ గింజలు వేసుకుని 5 నిమిషాల పాటు సిమ్ లో వేపేసుకున్నాక పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఇందులోంచి 3 చెంచాల బార్లీ పిండి తీసుకుని కప్పు నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలిపేసుకున్నాక ఇంకో గిన్నెలో 2 కప్పులు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పు, చిన్న అల్లం ముక్క వేసుకుని మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న బార్లీ పిండి మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మరుగుతున్న నీళ్ళలో వేసేసుకుని ఆపకుండా సిమ్ లోనే 7-8 నిమిషాల పాటు కలిపారంటే చక్కగా ఉడికిపోయి చెక్కబడిపోద్దండి. చల్లారబెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిపోయాక నానబెట్టుకున్న సబ్జా గింజలు, చిలికిన చిక్కటి పెరుగు అరకప్పు వేసుకుని కరేపాకు కూడా కట్ చేసుకుని వేసేసుకుని శుభ్రంగా చిలికేసుకున్నాక ఆకన్నా ఒక నిమ్మకాయ పిండుకుని మళ్ళీ చిలికేసుకుని ఒక గ్లాస్ వేసేసుకుని సిప్ చేసుకుంటూ తాగితే ఉంటదండి. దెబ్బగా సూర్యుడు కూడా మీకు సైడ్ కొట్టడం ఆపేసి సైడ్ అయిపోవాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. అచ్చం కొన్న కేక్ లా ఉంది. కేక్ ని కొని తెచ్చారేంటి? కనీసం కబోర్డ్ లో కోడిగుడ్లు కూడా లేవు. కేక్ ఎలా చేయమంటారంటే ఖచ్చితంగా కేక్ కావాల్సిందే అన్నారండి. అయినా కోడిగుడ్లు, పాలు, బీటర్ లాంటివి లేకపోయినా బయట బేక్ చేసినట్టు బెస్ట్ గా వచ్చిందండి. బిగించేసేద్దానండి. ఒక గిన్నెకి నూనె అప్లై చేసేసుకుని పొడి పిండి కూడా జల్లుకుని ఇలా కోట్ చేసేసుకున్నాక తర్వాత ఇలాంటి పేపర్ ఒకటి వేసుకుని పక్కన పెట్టేసుకోండి. చెంచాడు కాఫీ పౌడర్ లో కొంచెం నీళ్లు పోసుకుని కలిపేసుకున్నాక జల్లీలో 1/4 కప్పు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని జల్లించేసుకున్నాక ఓసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో 1/2 కప్పు పంచదార పొడి వేసుకుని 2 టేబుల్ స్పూన్ నూనె, మనం కలిపి పెట్టుకున్న కాఫీ నీళ్ళు కూడా వేసేసుకుని ఉండలు లేకుండా క్రీమీగా కలిపేసుకున్నాక ఫుల్లుగా ఫోర్స్ ఉండి అస్సలు కూలింగ్ లేని కార్క్ సోడాని 1/4 కప్పు అందులో పోసేసుకుని బాగా కలిపేసుకోండి. మైదా పిండి మిక్స్చర్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకుని రెడీగా పెట్టుకున్న కేక్ గిన్నెలో వేసేసుకోండి. 2-3 సార్లు ట్యాప్ చేసేసుకున్నాక 10 నిమిషాల ముందే ఇలాంటి స్టాండర్డ్ పెట్టి హీట్ చేసిన కుక్కర్ లో ఈ కేక్ టిన్ పెట్టేసి పైన టూత్ పిక్ తో రౌండ్ గా తిప్పేసుకున్నాక బెల్ట్ విజులు తీసేసిన మూత పెట్టి సిమ్ కంటే కొంచెం ఎక్కువ ఫ్లేమ్ లో 30 నిమిషాల పాటు వదిలేండి. ఆ తర్వాత టూత్ పిక్ గుచ్చుకుని చూసారంటే దానికి ఏమంటుకోలేదని
అనుకోండి రెడీ అయిపోయినట్టేనండి. పూర్తిగా చల్లారిపోయాక అంచులు స్క్రాప్ చేసేసుకుని తిరగేసుకుని ముక్కలు కోసుకుని తింటే ఉంటదండి. కలువ పువ్వులు కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నంత ఖుషిగా ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. మరి ఈ వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. చుక్క నూనెతోటే చక్కటి పాన్ కేక్. ప్రాసెస్ పెద్దదేమో అని పైకి కిందకి చూడడం మానేసి పొటాషియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న పాన్ కేక్స్ ని పిల్లల కోసం ప్రిపేర్ చేసి పెట్టేద్దాం పదండి. ఓ మిక్సీ జార్ లో 2 అరటిపళ్ళు వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. 4 పచ్చ సొన్నలు తీసుకుని గిలకొట్టేసుకున్నాక చెంచాడు వెన్నెల ఎసెన్స్, అట్టుపండు గుజ్జు, 5 చెంచాలు పాలు కూడా వేసుకుని శుభ్రంగా గిలకొట్టేసుకున్నాక 6 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకుని జల్లించేసుకున్నాక కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. అప్పుడే ఫ్రిడ్జ్ లోంచి తీసిన 4 ఎగ్ వైట్స్ ని 2 నిమిషాలు శుభ్రంగా గిలకొట్టేసుకుని 5 చెంచాలు పంచదార పొడిని అప్పుడప్పుడే వేసుకుంటూ ఆపకుండా గిలకొట్టేసుకున్నారనుకోండి ఇలా క్రీమ్ లో అయిపోద్దండి. దీన్ని తీసుకెళ్లి కొంచెం బనానా మిక్చర్ లో కలిపేసి తర్వాత రెండింటిని నురగపోకుండా నిదానంగా కలిపేసుకున్నాక నూనె రాసుకున్న పెనం మీద 3 చెంచాలు చెప్పిన పాన్ కేక్స్ కింద వేసేసుకుని అటు ఇటు 2 చెంచాలు నీళ్లు పోసుకుని మూత పెట్టి 2 నిమిషాల పాటు సిమ్ లో మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి 2 చెంచాలు నీళ్లు పోసుకుని మరో 3 నిమిషాలు సిమ్ లో మగ్గబెట్టేసిన తర్వాత ఇదిగో ఇంకో వైపు తిప్పేసుకుని 2 నిమిషాలు కాలిన తర్వాత జాగ్రత్తగా తీసేసుకుని ప్లేట్లు వేసుకుని దేనితో అలంకరించేసుకుని ఫోర్క్ తో గుచ్చుకుని తింటే ఉంటదండి. పువ్వుల ప్రవాహంలో పడవ ప్రయాణం చేసినంత ప్రశాంతంగా ఉంటదండి. బిస్కెట్లు బల్లుమని నవ్వేస్తున్నాయండి. మరి మన బాల బాలికలకు బడులు లేవు కదండి, బాగా ఆకలేస్తుందని బెక్కమొక్కం వేసారండి. మరి బిస్కెట్లు చేసేసి బల్లుని నవ్వించేద్దారండి. ఇందులో 1/2 కప్పు నెయ్యి వేసుకుని 1/2 కప్పు పంచదార పొడి వేసుకుని ఫోర్క్ తో 5 నిమిషాల పాటు ఆపకుండా ఒకే డైరెక్షన్ లో కలిపారంటే ఇలా స్మూత్ గా అయిపోద్దండి. తర్వాత చెంచాడు బొంబాయి రవ్వ, 1/2 కప్పు మైదా పిండిని కూడా జల్లించేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక చిన్న ముద్ద తీసుకుని అందులో 1/2 చెంచా కోకో పౌడర్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఇలా నల్లటి ముద్ద చేసుకున్నాక దీంతో చూపిస్తున్నట్టు చిన్న చిన్న కళ్ళు మూతి తయారు చేసేసుకోండి. ఇప్పుడు తెల్లపిండి ముద్దతో ఈ మందంలో బిస్కెట్లు చేసేసుకుని కళ్ళు మూతి తగిలించేసుకుని నెయ్యి రాసుకున్న స్టీల్ ప్లేట్ లో సర్దేసుకున్నాక ఒక పాన్ లో ఉప్పుతో పాటు ఇలాంటి స్టాండర్డ్ పెట్టుకుని 5 నిమిషాలు వేడెక్కిన తర్వాత ఈ ప్లేట్ ని అందులో పెట్టి మూత పెట్టి సిమ్ లోనే అరగంట పాటు వదిలేసారంటే బిస్కెట్లు బేక్ అయిపోతాయండి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కరకరలాడే బిస్కెట్లను కొరుకు తింటే ఉంటదండి. ద బెస్ట్ బేకర్ అనే బిరుదుతో పాటు బంగారు పథకాన్ని బహుకరించాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. క్యూట్ క్యూట్ కేక్స్ వెరైటీలు కావాలని వేధించే వాళ్ళతో వేగలేక విసిపోచేస్తుందండి. పైగా వేగంగా వండుకొచ్చేసి ఒళ్ళో పెట్టేయాలంటే ఇంకా వెయిటింగ్ ఎందుకండి, వండేదో వచ్చండి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కరిగించిన బటర్ వేసుకోండి. తర్వాత 1/2 కప్పు పంచదార పొడి వేసుకుని ఓసారి కలిపేసుకుని అందులోనే 1/2 కప్పు పాలు కూడా పోసుకుని శుభ్రంగా కలిపండి. తర్వాత ఒక జల్లెడ పెట్టుకుని 1/4 కప్పు మైదా పిండి, 3 చెంచాలు కోకో పౌడర్, 1/2 చెంచా బేకింగ్ పౌడర్, చిటికెడు వంట సోడా కూడా వేసుకుని శుభ్రంగా జల్లించేసుకున్నాక విస్కర్ పెట్టి ఉండలేకుండా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక గ్లాస్ లో అంచుని కట్ చేసుకున్న పాల ప్యాకెట్ పెట్టుకుని అందులో ఈ మిశ్రమాన్ని వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గుంట పొంగడాలు వేసుకుని గిన్నె తీసుకుని ఒక గుంటలో మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పావు వంతు వరకు వేసేసుకుని అందులోనే సిల్క్ చాక్లెట్ గానీ డార్క్ చాక్లెట్ గానీ పెట్టేసుకోండి. నేను కొన్నాటికి డార్క్ చాక్లెట్, కొన్నాటికి సిల్క్ చాక్లెట్ వాడానండి. దానిపైన మళ్ళీ కొంచెం మిశ్రమాన్ని వేసేసుకుని అలాగే అన్నిటిని కూడా పూర్తి చేసేసుకున్నాక మూత పెట్టి 10 నిమిషాల పాటు కదపకుండా సిమ్ లో మగ్గబెట్టండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి జాగ్రత్తగా ఇంకో వైపు తిప్పేసుకుని సిమ్ లోనే 5 నిమిషాల పాటు వదిలేసి తర్వాత తీసేసుకుని ప్లేట్లు వేసేసుకున్నాక పైన పంచదార పొడి జల్లుకుని తీసుకుని తింటే ఉంటదండి. చీకట్లో చెక్కల మధ్య చిచ్చుబుడ్డి వెలిగించి చలి కాసుకున్నట్టు ఉండదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. మరి మన వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. కేక్ కేకలా ఉందని కాంప్లిమెంట్స్ రావాలనుకుంటున్నారా? కేక్ చేయడం కష్టమని కుమ్ములు పోకండి. ఈ కొలతలకు అనుకుంటే చాలండి. కత్తిలాంటి కేక్ ని కుక్ చేసేద్దానండి. ఒక అల్యూమినియం పాత్రకి నూనె అప్లై చేసేసుకుని ఇలాంటి పేపర్ ఒకటి ఉంటే వేసుకోండి, లేకపోతే పొడి పిండి జల్లు వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గిన్నెలో 3 గుడ్లు వేసుకుని ఫోర్క్ పెట్టి శుభ్రంగా ఒకే డైరెక్షన్ లో గిలకొట్టండి. మధ్య మధ్యలో కప్పుడు పంచదార పొడిని కొంచెం కొంచెం వేసుకుంటూ అలా కలుపుతా ఉంటే వీడియోలో చూపుతున్నట్టు చెక్కబడిపోద్దండి. అందులో 4 చెంచాలు నూనె వేసుకుని కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుని మళ్ళీ శుభ్రంగా కలిపేసుకున్న కప్పుడు మైదా పిండి, చెంచాడు బేకింగ్ పౌడర్, పావు చెంచా బేకింగ్ సోడా కూడా వేసుకుని శుభ్రంగా జల్లించేసుకుని ఒకే డైరెక్షన్ లో నిదానంగా వంటలు లేకుండా కలిపేసుకోండి. దీన్ని తీసుకెళ్లి రెడీగా ఉన్న అల్యూమినియం పాత్రలో వేసేసుకుని 2-3 సార్లు ట్యాప్ చేసుకున్నాక 10 నిమిషాల ముందే హీట్ చేసుకున్న కుక్కర్ గిన్నెలో ఇలాంటి స్టాండర్డ్ పెట్టి దానిపైన కేక్ గిన్నె పెట్టేసుకుని బెల్ట్ విజులు తీసేసుకుని కుక్కర్ మూత పెట్టేసి సిమ్ లో 45 నిమిషాల పాటు అస్సలు కదపకుండా వదిలేండి. ఆ తర్వాత మూత తీసుకుని పుల్లడు గుచ్చుకుని చూస్తే పుల్లకేం అంటుకోలేదు అనుకోండి, కేక్ ఉడికిపోయినట్టేనండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అంచుని చాక్తో స్క్రాప్ చేసేసుకుని తిప్పేసుకుని ముక్కలు కోసుకుని తింటే ఉంటదండి. జనం కార్ చిచ్చుతో కంగారు పడుతున్నా కాల్ మీద కాలేసుకుని కూల్గా కూర్చుని తిన్నట్టు ఉండదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన
భలే ఉన్నాయి ఏంటి? బిస్కెట్లు బేక్ చేయాలంటే బోలెట్ టైం పడుతుందని బెదిరిపోకండి. బిగ్ బాస్ లో బ్రేక్ ఇచ్చి అంత టైం కూడా పట్టదు. బేక్ చేసేద్దానండి. ఒక కోడిగుడ్డు పగలు కొట్టేసుకున్నాక పావు కప్పు పంచదార వేసుకుని పంచదార కరిగే వరకు శుభ్రంగా గిలకొట్టండి. అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుని చెంచాడు బటర్ గానీ నెయ్యి గానీ వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక చిటికెడు ఉప్పేసి కాస్త గట్టిగానే కలుపుకుని 10 నిమిషాల పాటు పక్కనెట్టండి. చిన్న పిండి ముద్దను తీసుకుని ఫస్ట్ బాల్ లా చేసేసి కాస్త మందంగానే ఫ్లాట్ గా చేసేసుకుని గట్టితోటి పైన ఇలా నాట్లు పెట్టండి. అలాగే అన్నిటిని చేసేసుకున్నాక సలసలా మరుగుతున్న నూనెలో కాకుండా మీడియం హీట్ లో ఉన్న నూనెలో జాతగా వేసేయండి. గరిటతో నూనె బిస్కెట్ల పైన వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఓ పక్క 5 నిమిషాలు వేగాక ఇంకో పక్క కూడా తిప్పి 5 నిమిషాల పాటు వేపండి. శుభ్రంగా ఏగిపోయి లేత ముక్కు రంగులకు మారిన తర్వాత తీసుకుని తింటూ ఉంటదండి. బూజు పట్టుకుపోయిన బ్రతుకు భోగి మంటల బ్రైట్ అయినంత బాగుంటాయండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. స్పాంజ్ లా భలే ఉంది. రక్తాన్ని మెరుగుపరిచే రాగి కేక్. పంచదార మైదా వాడకుండానే రాగి పిండితో హెల్దీ అండ్ టేస్టీ కేక్ ని తయారు చేసేద్దారండి. ఇందులో గిన్నెలో ఇలాంటి పేపర్ ఒకటి వేసుకుని చుట్టూరా నూనె అప్లై చేసేసుకుని పక్కనెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో అరకప్పు చిలికిన పెరుగు, అరకప్పు తురిమిన బెల్లం, 2 టేబుల్ స్పూన్ల కరిగించిన బటర్ తో పాటు కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుని శుభ్రంగా గిలకొట్టేసుకున్నాక కప్పుడు రాగి పిండి, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని శుభ్రంగా జల్లించేసుకున్నాక జాగ్రత్తగా కలిపేసుకుని 2 చెంచాలు పాలు మాత్రమే పోసుకుని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో కలిపేసుకుని మనం రెడీగా పెట్టుకున్న గిన్నె వేసి పావు గంట పాటు అడుగును ఉప్పేసి పైన స్టాండ్ పెట్టి హీట్ చేసిన కుక్కర్ లో ఈ గిన్నెను పెట్టి బెల్ట్ విజిల్ తీసేసిన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 30 నుంచి 35 నిమిషాల పాటు అలా వదిలేసాక పుల్లగుచ్చుకుని చూసారంటే ఏం అంటుకోలేదనుకోండి కేక్ రెడీ అయిపోయినట్టేనండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్ లో తిరిగేసేసుకుని జీడిపప్పులతో అలంకరించేసుకుని ముక్కలు కోసుకుని తింటా ఉంటదండి. కాలువలోని కొంగలన్నీ కనకవర్ణంలోకి మారిపోయి కలకల్లాడుతూ కనువిందు చేసినట్టు ఉంటదండి.